హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే వంశీ తన గదిలో కూర్చొని వర్ష గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక మనసులో చూస్తుంటే రోజు రోజుకి వర్ష నాకు దూరం అవుతుందే కానీ కాస్త కూడా దగ్గర కాలేకపోతుంది. ఇక నేను ఈ ఎడబాటుని భరించలేను. ఇప్పుడే వెళ్ళి కళ్యాణ్తో అసలు నిజం చెప్తాను. ఈ విషయం ముందు వర్షకి చెప్పాలి అని వంశీ వర్షతో మాట్లాడడానికి వర్ష గదికి వెళ్తాడు. వంశీ గదిలోకి వెళ్ళేసరికి వంశీ రావడం గమనించి బయటికి వస్తూ ఉంటుంది. అప్పుడు వంశీ, వర్ష నీతో మాట్లాడాలి అనగానే వర్ష ఆగిపోయి, ఏంటో చెప్పు వంశీ అని అంటుంది. అప్పుడు వంశీ, వర్ష నేను కళ్యాణ్ గారితో మన ప్రేమ గురించి చెప్పాలి అనుకుంటున్నాను అని చెప్పగానే వర్ష షాక్ అయిపోతుంది. ఏంటి వంశీ నువ్వనేది అని అంటే అప్పుడు వంశీ, అవును వర్ష, ఇన్నాళ్ళు ఓపిక పట్టాను, ఇక నా వల్ల కాదు, మన ప్రేమ గురించి కళ్యాణ్తో చెప్పేస్తాను, తనే మన ఇద్దరిని ఒక్కటి చేసి మనకి సపోర్ట్గా ఉంటాడు, ఇప్పుడే వెళ్ళి చెప్తాను అని వంశీ వెళ్తూ ఉంటే వర్ష, అదే కానీ జరిగితే అదే నాకు చివరి నిమిషం అవుతుంది వంశీ, ఈ వర్ష ఇక ఈ భూమి మీద ఉండదు అని చెప్పగానే వంశీ షాక్ అయిపోతాడు. ఏంటి వర్ష, ఎందుకు ఇలా చేస్తున్నావు, ఎందుకు నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు? నాకు తెలుసు వర్ష, నువ్వు కూడా నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావని, ఎందుకు నీ ప్రేమని చంపేసుకుంటున్నావు అని వంశీ చెప్పి బాధపడుతూ ఉంటాడు. అది చూసి వర్ష, చూడు వంశీ, ఇప్పుడు నువ్వు సమంత భర్తవి, వేరే ఆడదాని భర్తని సొంతం చేసుకునేంత క్యారెక్టర్ నాది కాదు, నువ్వు అర్థం చేసుకో, ఇక నీ జీవితం సమంతతోనే, వర్షతో కాదు అని చెప్పి వర్ష అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అది చూసి వంశీ చాలా కుమిలిపోయి బాధపడుతూ ఉంటాడు. ఇక ఆ బాధని ఎవరితో పంచుకోవాలో తెలియక వెంటనే తన ఫ్రెండ్ శేఖర్ని కలవడానికి శేఖర్ దగ్గరికి వెళ్తాడు. వంశీ శేఖర్ దగ్గరికి వెళ్ళేసరికి శేఖర్ హాల్లో కూర్చొని టీవీ చూస్తూ ఉంటాడు. ఎవరో డోర్ నాక్ చేసిన సౌండ్ రావడంతో శేఖర్ ఎవరు ఈ టైంలో అని చెప్పి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూస్తాడు. డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా వంశీ ఉండడాన్ని చూసి శేఖర్ ఒక్కసారిగా ఎగ్జైట్ అవుతాడు. రే వంశీ, నువ్వా, ఏంట్రా ఇన్నాళ్ళ గుర్తొచ్చానా నేను అని శేఖర్ మాట్లాడుతూ ఉంటే వంశీ మాత్రం ఏడుస్తూ బాధగా ఉంటాడు. అది గమనించిన శేఖర్, రే వంశీ ఏమైందిరా, ఎందుకు అలా ఏడుస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు వంశీ పట్టరాని దుఃఖంతో వెంటనే శేఖర్ని గట్టిగా హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటాడు. అది చూసి శేఖర్ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక తర్వాత శేఖర్ వంశీతో, రే ఏం జరిగిందిరా, ఎందుకు అలా ఉన్నావు, నిన్ను చూస్తుంటే వర్ష నీకు దూరం అవుతుందేమోనని ఇంతలా బాధపడుతున్నావని అర్థమవుతుందిరా అని చెప్పగానే వంశీ, అవునరా, వర్ష నాకు దూరం అయ్యేలాగే ఉంది అని అంటాడు. అప్పుడు శేఖర్, అదేంట్రా, ఇప్పుడు నువ్వు వర్ష ఒకే ఇంట్లో ఉంటున్నారు కదా, తన మనసు ఏమాత్రం మారలేదా అని శేఖర్ అడుగుతాడు. అప్పుడు వంశీ, లేదురా, మేమిద్దరం ఒకే ఇంట్లో ఉంటున్నా కూడా వర్ష నాకు రోజు రోజుకి దూరం అవుతుందే కానీ దగ్గర కాలేకపోతుంది, నేను ఎప్పటికీ సమంతతోనే కలిసి ఉండాలి అని వర్ష కోరుకుంటుంది అని చెప్పగానే శేఖర్ షాక్ అయిపోతాడు. ఇక వెంటనే, రేయ్ వర్ష అంత ఖచ్చితంగా చెప్తుంది అంటే ఇక తను నీకు జీవితంలో దగ్గర కాలేదురా, మీ ఇద్దరు ఇన్ని రోజులు ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారు, ఏ రోజుకైనా వర్ష నీ ప్రేమని అర్థం చేసుకోలేదు, అందుకే నా మాట విని నువ్వు ప్రేమించే వర్షాన్ని కాకుండా నిన్ను ప్రేమించే సమంతాని నీ జీవితంలోకి ఆహ్వానించరా, నీ జీవితం బాగుంటుంది అని శేఖర్ చెప్పగానే అది విని వంశీకి చాలా కోపం వస్తుంది. ఇక అక్కడే టేబుల్ దగ్గర ఫ్రూట్స్ పై ఉన్న కత్తి తీసుకొని
వంశీ తన పీకకి అడ్డు పెట్టుకుంటాడు. అది చూసి శేఖర్ రేయ్ ఏం చేస్తున్నావురా అని అంటే అప్పుడు వంశీ రేయ్ ఇంకొకసారి నన్ను ఆ సమంతతో కలిసి ఉండాలి అని ఎవరైనా అంటే మాత్రం నేను చచ్చిపోతానురా. ఆ సమంతతో కలిసి ఉండడం కంటే నాకు చావే ఎంతో సుఖంనిస్తుంది అని వంశీ మాట్లాడుతూ ఉంటే శేఖర్ చాలా బాధపడతాడు. ఇక వంశీని కాసేపు ఓదార్చిన తర్వాత వంశీతో మాట్లాడి నచ్చజెప్పి శేఖర్ వంశీని అక్కడి నుంచి పంపించేస్తాడు. వంశీ వెళ్ళిపోయిన తర్వాత శేఖర్ వంశీ గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. వంశీ వర్షని ఎంతగానో ప్రేమించాడు. వంశీకి వర్ష దక్కకుంటే వాడు నిజంగానే చచ్చిపోయేలా ఉన్నాడు. లేదు, అలా జరగడానికి వీల్లేదు. వంశీ వర్షాలు ఇద్దరు పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలి. కానీ ఎలా? ఆ వర్ష వంశీ ప్రేమని అర్థం చేసుకోవట్లేదు. ఎవరు చెప్తే ఆ వర్ష వింటుంది అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే శేఖర్కి కళ్యాణ్ గుర్తొస్తాడు. అవును, ఆ వర్ష ఇన్ని రోజులు డాక్టర్ కళ్యాణ్ ఇంట్లో ఉంటుంది. అక్కడ ఆశ్రయం పొందుతుంది కాబట్టి కళ్యాణ్ మాటని గౌరవిస్తుంది. ఆ కళ్యాణ్ సార్ గారికే వంశీ వర్షాల ప్రేమ గురించి చెప్పాలి అని నిర్ణయించుకుంటాడు. ఇక వెంటనే శేఖర్ కళ్యాణ్తో వంశీ వర్షాల ప్రేమ గురించి మాట్లాడడానికి హాస్పిటల్కి వెళ్తాడు. హాస్పిటల్కి వచ్చిన శేఖర్ని చూసి కళ్యాణ్ పేషెంట్ అనుకొని చెప్పండి ఏంటి ప్రాబ్లం అని అడుగుతాడు. అప్పుడు శేఖర్ ప్రాబ్లం నాకు కాదు సార్, నా ఫ్రెండ్ వంశీకి అని చెప్పగానే కళ్యాణ్ షాక్ అయిపోతాడు. వంశీ అంటే అని అంటాడు. అప్పుడు శేఖర్ అదే సార్ మీ ఇంట్లో ఉంటున్నాడు కదా ఆ వంశీ గురించే అని అనగానే కళ్యాణ్ చెప్పండి ఎవరు మీరు అని అంటాడు. అప్పుడు శేఖర్ నా పేరు శేఖర్, నేను వంశీ చిన్నప్పటి నుండి క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పగానే కళ్యాణ్ అవునా చెప్పండి వంశీకి ఏంటి ప్రాబ్లం అని అంటాడు. అప్పుడు శేఖర్ డాక్టర్ మనం ఈ విషయం ఇక్కడ మాట్లాడుకోవడం కంటే బయటికి వెళ్ళి మాట్లాడుకోవడం మంచిది అని చెప్పగానే కళ్యాణ్ సరే పదండి అని కళ్యాణ్ శేఖర్ ఇద్దరూ కలిసి బయటికి వస్తారు. ఇక ఒక చెట్టు కిందికి వెళ్ళి కార్ని స్టాప్ చేసి అక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే కళ్యాణ్ శేఖర్తో చెప్పండి శేఖర్, బ్రో గురించి నాతో ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలి అన్నారు, ఏంటది అని అడుగుతాడు. అప్పుడు శేఖర్ మా వంశీ గురించి మీకు తెలిసే ఉంటుంది డాక్టర్. మా వంశీ ఒక అమ్మాయిని ప్రాణంగా ప్రేమించాడు. కొన్ని కారణాల వల్ల వేరే అమ్మాయి మెల్లో తాళి కట్టాల్సి వచ్చింది అని చెప్తూ ఉంటే కళ్యాణ్ నాకు తెలుసు శేఖర్, కానీ ఇప్పుడు వంశీ తను ప్రేమించిన అమ్మాయికి దగ్గర కాలేకపోతున్నాడు, తను పెళ్లి చేసుకున్న అమ్మాయికి కూడా దగ్గర కాలేకపోతున్నాడు. బ్రోని చూస్తుంటే నాకు చాలా బాధగానే ఉంది. తనకి హెల్ప్ చేద్దాము అంటే తను ప్రేమించిన అమ్మాయి ఎవరో కూడా నాకు తెలీదు అని కళ్యాణ్ చెప్తూ ఉంటే అప్పుడు శేఖర్ మా వంశీ ప్రేమించిన అమ్మాయి వేరెవరో కాదు సార్, మీ ఇంట్లో ఉంటున్న సీతనే వంశీ ప్రేమించిన అమ్మాయి వర్ష అని శేఖర్ చెప్పగానే కళ్యాణ్ షాక్ అయిపోతాడు. ఇక వెంటనే ఏంటి శేఖర్ ఏమంటున్నావు నువ్వు, వర్షానే సీతనా అని అంటాడు. మరి ఇన్నాళ్ళు ఈ విషయం నాతో బ్రో కానీ సీత కానీ ఎందుకు చెప్పలేదు అని అంటాడు. అప్పుడు శేఖర్ చెప్పాలని వంశీ ఎన్నోసార్లు ట్రై చేశాడు సార్, కానీ వర్షానే మా వాణ్ణి ఆపుతూ వచ్చింది. వంశీ ఎప్పటికైనా సమంతతోనే కలిసి ఉండాలి అని వర్ష తన ప్రేమని కూడా చంపుకుంటుంది అని చెప్పగానే కళ్యాణ్ షాక్ అయిపోతాడు. ఇక శేఖర్ కళ్యాణ్ రెండు చేతులు పట్టుకొని సార్ మీరే ఏదో ఒకటి చేసి వంశీని వర్షాన్ని ఒక్కటి చెయ్యండి, లేకపోతే వంశీ ప్రాణాలతో ఉండడు, వర్ష కోసం వాడు చచ్చిపోయేలా ఉన్నాడు అని శేఖర్ చెప్పగానే కళ్యాణ్ షాక్ అయిపోతాడు. చూద్దాం మరి కళ్యాణ్ తర్వాత ఏం చేయబోతున్నాడో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.